రవ్వ కేసరి రెడీ చేసుకునే విధానం. ఒక బాండ్లీలోని 3 గ్లాసులన్నర వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోని మరిగించుకోండి. వేరొక బాండ్లీలోని నెయ్యి ఒక 5 స్పూన్ల వరకు వేసుకొని దాంట్లో మీకు కావలసినన్ని జీడిపప్పులు వేసుకోండి. అలాగే కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అంటే గోధుమ రవ్వ, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది 1 గ్లాసు వరకు నేను తీసుకున్నాను. ఇది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మధ్యలో 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పక్కన నీళ్ళు మరుగుతున్నాయి కదా, దాంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఇవి వేసిన తర్వాత అది కూడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి నీళ్ళు ఇప్పుడు దీంట్లో గోల్డెన్ బ్రౌన్ కలరు ఫ్రై అయింది కదా, ఈ నూక అంతటిని దీంట్లోకి వేడి నీళ్ళన్నీ కూడా ఇలా వేసుకుంటూ కలుపుకోండి. స్టవ్ని మాత్రము లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి. వాటర్ అంతా వేసి కలిపేసాం కదా, 5 నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ ఉంటే దగ్గర పడి ఇలా రెడీ అవుతుంది. దీంట్లోకి 1 గ్లాసు గోధుమ రవ్వకి గ్లాసున్నర పంచదార కరెక్ట్గా కొలత కరెక్ట్గా ఉంటుంది వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇవి కొలతల ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకొని ఇలాచీ పౌడరు ఒక 3 ఇలాచీలని 2 స్పూన్ల పంచదారలో వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మొత్తం ఇలాగే కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకోండి. ఇలా చూసారు కదా ఎలాగ జారుగా వస్తుందో, ఇలాగే ఒక రోజంతా కూడా ఇలాగే ఉంటుంది రవ్వ కేసరి. ముద్ద అయిపోవడం అలా ఏమి ఉండదండి, కరెక్ట్ కొలతలు కాబట్టి. 1 గ్లాసు గోధుమ రవ్వకి 1/2 గ్లాసు వరకు నెయ్యి ఉంటేనే రవ్వ కేసరి టేస్ట్ బాగుంటుందండి. ముందు 1/2 గ్లాసులో సగము వేసేసుకున్నాం కదా జీడిపప్పు ఫ్రై చేయడానికి, మిగతా నెయ్యి అంతటిని కూడా ఇప్పుడు లాస్ట్లో పైన వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్ట్కి చాలా బాగుంటుంది. ఆవు నెయ్యిని ఇవి దేవుడి ప్రసాదాలకు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆవు నెయ్యి యూజ్ చేయాలి. రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రవ్వ కేసరి ఉడికేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి, లేదంటే పైకి తుల్లిపోద్ది అనమాట. మనకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ప్రసాదం రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు దేవుడికి ఈ ప్రసాదం నివేదించడానికి పట్టుకుని వెళ్దాం. మేమంతా కూడా కలిపి గ్రూపు అంటే మా ఫ్యామిలీ అందరూ కలిపి అనమాట ఇక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గరే పెట్టి ఇలా ఒక 3 రాత్రులు అలా ఉంచి పూజ చేసుకుంటాం. ఇలా ఎవరికి ఏ ప్రసాదాలు నచ్చితే అవి చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేసుకొని అందరికీ కూడా పంచి పెడతాం అన్నమాట ఈ ప్రసాదాలని. ఇలా మేమైతే ఈ సంవత్సరం వినాయక చవితి అయిన 2వ రోజు ఇలాగ రవ్వ కేసరి పెట్టుకున్నాం, ఇలా పూజ చేసుకున్నాం అనమాట. ఇది ఈ సంవత్సరం చేసిన వినాయక చవితి ప్రసాదం. ఈ సంవత్సరం డెకరేషన్లు కూడా బాగా చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా డెకరేషన్లు ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే వినాయక చవితి ఇలా చేసుకుంటాము. ఇది ఈ సంవత్సరం చేసిన వినాయక చవితి పూజ.